2018 ఆ సంవత్సరం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఓ భయంకర అనుభవాన్ని ఇచ్చింది. అది నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజులు. ఎన్నో కలలతో, ఎన్నో ఆశలతో, భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలతో గడిపే రోజులవి. కానీ ఆ ఒక్క రాత్రి, ఆ ఒక్క సంఘటన నా మనసులో ఎప్పటికీ జరగని ఒక గాయంలా నిలిచిపోయింది. మాది వైజాగ్ నుండి దాదాపుగా 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓ చిన్న గ్రామం. చుట్టూ పచ్చని పొలాలు, తెల్లవారుజామునే పక్షులు కిలకిల రావాలు, ప్రతి ఇల్లు పరిచయం. అలాంటి మంచి వాతావరణంలో పెరిగాను నేను. 10వ తరగతి వరకు మా ఊరికి దగ్గరలోనే చదువుకున్నారు. మా నాన్నగారు చాలా మంచి వ్యక్తి. అమ్మాయికి మంచి చదువు చదివించాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకున్నారు. అందుకే ఇంటర్మీడియట్ కోసం నన్ను వైజాగ్లోని ఓ ప్రసిద్ధ కాలేజీలో చేర్పించారు. మొదటిసారి ఇంటి నుండి దూరంగా వెళ్ళటం, ఎందుకంటే అక్కడ హాస్టల్లో ఉండాలి. తెలియని నగరం, కొత్త వ్యక్తులు. మొదట 2-3 వారాల పాటు ఎంతో హోమ్సిక్ అయ్యాను. రాత్రి పడుకునే సమయానికి మా అమ్మా నాన్న గుర్తొచ్చి ఏడ్చేదాన్ని. కానీ కాలక్రమేణా అంతా అలవాటైపోయింది. కొత్త స్నేహితులు దొరికారు, కొత్త జీవన విధానానికి అలవాటు పడ్డాను. ఫస్ట్ ఇయర్ చాలా బాగా గడిచింది. మా హాస్టల్ మరియు కాలేజీ పక్కపక్కనే ఉండేవి. రోజువారీ దినచర్య చాలా హాయిగా గడిచిపోయేది. ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకు అలారం మోగగానే లేచి ఫ్రెష్ అవ్వటం, రెడీ అవ్వటం, కాలేజీకి వెళ్ళటం, ఇదంతా కూడా యథావిధిగా జరిగేది. మధ్యాహ్నం క్లాసులు, సాయంత్రం లైబ్రరీ, రాత్రి స్టడీ అవర్. రోజంతా బిజీగా ఉండేది. రాత్రి 10:30 గంటలకు హాస్టల్ రూమ్కి చేరుకోవటం. అప్పుడు స్నేహితులతో మాటలు, గాసిప్స్, చిన్న చిన్న ఆనందాలు. ఇలానే జీవితం సాగిపోయేది. ఇక మా హాస్టల్ నిర్మాణం విషయానికి వస్తే, హాస్టల్ భవనం 4 అంతస్తులు, చాలా పెద్దది. ప్రతి ఫ్లోర్లో దాదాపుగా 50 నుంచి 60 మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు. నా రూమ్ 4 అంతస్తులు ఉండేది. అదే ఫ్లోర్లో 2 విభాగాలు. ఒకవైపు జూనియర్ బ్లాక్, ఇంకోవైపు సీనియర్ బ్లాక్. 2 బ్లాక్ మధ్య కూడా ఇనుప గ్రిల్స్ ఉండేవి వెంటిలేషన్ కోసం. అవి ఎప్పుడూ కూడా ఓపెన్గా ఉండేవి. ఓ బ్లాక్ నుండి మరో బ్లాక్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. నేను అప్పటికి సెకండ్ ఇయర్లో ఉన్నాను కాబట్టి సీనియర్ బ్లాక్లో ఉంటున్నారు. మా రూమ్ చాలా పెద్దది. మేం మొత్తం 12 మంది అమ్మాయిలు అక్కడ ఉండేవాళ్ళం. రూమ్లో 6 బంక్ బెడ్స్, ప్రతి ఒక్కరికి ఒక చిన్న అల్మరా, కామన్ స్టడీ టేబుల్ ఇలా ఉండేవి. నా రూమ్కి దగ్గరలోనే వాష్రూమ్స్, ట్యాప్స్ అన్నీ ఉండేవి. అవి కూడా మా ఫ్లోర్కి చివర. మార్చి నెల చివరి రోజులవి. ఆ రోజు రాత్రి ఎప్పటిలాగే నా డైలీ రొటీన్ పూర్తి చేసుకుని క్లాసులు, స్టడీ అన్నీ కూడా పూర్తయ్యాక రూమ్కి వచ్చాను. ఇక అప్పటికే రాత్రి 10 గంటలు దాటింది. నిద్ర పట్టక ఫోన్ తీశాను. మా అమ్మకు కాల్ చేశాను. తనతో మాట్లాడుతుంటే, ఏమ్మా ఎలా ఉన్నావు, అందరూ బాగున్నారా అని అడిగింది. అంతా బాగున్నాము అనేసరికి మీరెలా ఉన్నారు అని అడిగాను. మా అమ్మ ఎప్పటిలాగే చాలా ప్రేమగా మాట్లాడింది. బాగున్నాం, నువ్వు సరిగ్గానే ఉన్నావా, తింటున్నావా, చదువుకుంటున్నావా అని అన్ని రకాలుగా ప్రశ్నిస్తుంది. చాలాసేపటి వరకు మాట్లాడుకున్నాం. ఇంటి విషయాలు, నాన్నగారి పొలం వివరాలు, మా చెల్లెలు, తమ్ముడు ఇలా అంతా కూడా. ఇక అప్పుడే మా అమ్మ ఓ ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తు చేసింది. అవునమ్మా, చెప్పడం మర్చిపోయాను. రేపు శ్రీరామనవమి పండుగ రోజు కదా, నువ్వు తప్పకుండా ఉదయాన్నే లేచి తల స్నానం చేయి, శుభ్రంగా ఉండు, ఆ భగవంతుని ప్రార్థించు. సరే అమ్మా అని అన్నా. నేను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. హాస్టల్ కదా, అందరూ ఒకేసారి లేస్తారు. అప్పుడు వాష్రూమ్స్కి ఖచ్చితంగా ఖాళీ అయితే ఉండదు. ఓ పని చేయి, నువ్వు తెల్లవారుజామున అందరికంటే ముందేలే నీ పని చేసుకో. ఇక అమ్మ చెప్పింది కూడా నిజమే. పండుగ రోజుల్లో అందరూ ఉదయాన్నే స్నానం చేయాలి అనుకుంటారు. ఇక అందరూ ఒకేసారి లేస్తే బాత్రూమ్స్లో బ్లాక్ టైం అవుతుంది. అంటే సుమారుగా కొన్ని గంటలు కూడా పట్టొచ్చు. అలా వెయిట్ చేయాల్సిన పొజిషన్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఎక్కువ మంది కదా. సరే అమ్మా, నువ్వేం కంగారు పడుకో, నేను ఉదయాన్నే కొంచెం వేగంగా లేచి స్నానం చేసుకుంటాను అని చెప్పారు. ఇక అమ్మతో కాసేపు హాయిగా మాట్లాడుకుని
మా అమ్మ గుడ్ నైట్ చెప్పి మెల్లగా పడుకున్నారు. నేను మామూలు కంటే కొంచెం వేగంగానే పడుకున్నాను. ఎందుకంటే మర్నాడు ఉదయాన్నే లేవాలి కదా అలా అనుకున్నాను. ఇక అదే ఉద్దేశంతో నా మొబైల్లో అలారం కూడా పెట్టుకున్నాను. ఎన్ని గంటలకు అలారం పెట్టాను అంటే సరిగ్గా 3 గంటలకు. అవును, రాత్రి 3 గంటలకు పెట్టాను. అయితే సరిగ్గా అదే టైంకి నా మొబైల్ కూడా అలారం మోగిద్ది. చాలా మందమైన అలాగే శాంతమైన శబ్దం. రూమ్లో ఉన్నటువంటి మిగతా అమ్మాయిలకు వినిపించకుండా సాఫ్ట్ టోన్లో పెట్టుకున్నాను. అంటే కేవలం నాకు మాత్రమే వినిపించే విధంగా. ఇక వెంటనే లేచాను, చుట్టూ చూశాను. మా రూమ్లో మిగతా 11 మంది అమ్మాయిలు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఇక ఎవరో గురక పెడుతున్న శబ్దం కూడా ఉంది. నేను వెంటనే నా యొక్క టవల్, టూత్ బ్రష్ అలాగే టూత్ పేస్ట్ తీసుకుని నెమ్మదిగా బయటకొచ్చాను. హాస్టల్ కారిడార్లో ఎక్కడా లైట్లు వెలుగుతున్నట్టుగా లేవు. ఎందుకంటే హాస్టల్ కారిడార్లో లైట్లు వెలుగుతూ ఉన్నాయి, కానీ ఎక్కడా ఎవ్వరూ లేరు. పూర్తిగా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం కూడా ఏదో విచిత్రంగా ఉంది. సాధారణంగా హాస్టల్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ క్షణంలో అక్షరాల ఎవ్వరూ లేరు. అంతా ఖాళీగా నిర్మానుష్యంగా ఉంది. మా రూమ్ యొక్క తలుపు తీసి బయటకొచ్చి ఆ కారిడార్లో కొద్ది దూరం నడిచి మా రూమ్కి దగ్గరలో ఉన్నటువంటి ఆ వాష్ బేసిన్స్ ఉన్నటువంటి ఆ చోటుకొచ్చాను. అక్కడ 4-5 ట్యాప్స్ అయితే ఉన్నాయి. నేను వెంటనే బ్రష్ చేయటం మొదలు పెట్టాను. ఇక మా ఫ్లోర్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అంటే చాలా ఓపెన్గా ఉంటుంది. మా సీనియర్ బ్లాక్ ఎదురుగానే జూనియర్ బ్లాక్. ముందుగానే చెప్పాను కదా, ఆ రెండింటికి మధ్యలో ఐరన్ గ్రిల్స్ కూడా ఉంటాయని. ఆ గ్రిల్స్ ఎప్పుడు కూడా ఓపెన్గా ఉంటాయి. ఎందుకంటే వెంటిలేషన్ కోసం, గాలి వస్తుంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఈజీగా రావటానికి వెళ్ళటానికి. ఇక ఆ 2 బ్లాక్లోనూ లైట్స్ అనేవి ఎప్పుడూ వెలుగుతూ ఉంటాయి, అంటే రాత్రిపూట కూడా. ఇక నేను బ్రష్ చేస్తూ ఏదో అలసటలో నిద్రమత్తులో ఉన్నాను. కళ్ళు కూడా పూర్తిగా తెరవలేదు. అలా బ్రష్ చేస్తూ ఏదో మనసులో ఆలోచనలతో ఉన్నాను. సడన్గా అమ్మ గుర్తొచ్చింది, ఊరు గుర్తొచ్చింది. మా ఊర్లో శ్రీరామనవమి ఎలా జరుపుకునేవాళ్ళో అన్ని విషయాలు కూడా గుర్తొస్తున్నాయి. అలా బ్రష్ చేస్తూ ఎందుకో నా యొక్క చూపు ఎదురుగా ఉన్నటువంటి ఆ జూనియర్స్ బ్లాక్ వైపుగా వెళ్ళింది. ఏమైందో ఏమో తెలీదు, ఏదో ఒక అజ్ఞాత శక్తి నా చూపుని నా ప్రమేయం లేకుండా అటువైపుగా లాగుతున్నట్టుగా అనిపించింది. ఎలా అంటే అట్రాక్ట్ చేస్తున్నట్టు. ఆ జూనియర్స్ బ్లాక్ చివర మెట్లు ఉంటాయి. ఆ మెట్ల పక్కనే కూడా లైట్ అయితే ఉంది. మిగతా కారిడార్ అంతా కూడా పూర్తిగా లైట్స్తో వెలిగిపోతుంది. అక్కడ ఓ రకంగా ఉంది. పూర్తి నిశ్శబ్దం, ఎవ్వరూ లేరు. నేను అలా బ్రష్ చేస్తూనే ఆ వైపుగా చూస్తున్నాను. అయితే నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా సరే నా చూపు మాత్రం అటువైపే వెళ్తుంది. ఏదో ఓ రకమైనటువంటి ఆకర్షణ, వివరించలేని భావన. అదేంటో సరిగ్గా చెప్పలేరు, కానీ బ్యాడ్గా ఉంది. చుట్టూ నిశ్శబ్దం, ఏ శబ్దం లేదు. ట్యాప్ నుండి క్రింద పడుతున్న ఒక్కొక్క శబ్దం, అంటే ఆ నీటి బొట్టి యొక్క శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అలా చూస్తూనే ఉన్నాను జూనియర్ బ్లాక్ వైపుగా. అప్పుడే నా గుండె ఆగిపోయేలా ఒక దృశ్యం కనిపించింది. ఓ భయంకరమైనటువంటి రూపం జూనియర్స్ బ్లాక్ చివర ఆ మెట్ల దగ్గర ఎవరో నడుస్తున్నట్టుగా కనిపించింది. మొదట్లో స్పష్టంగా లేదు. నా కళ్ళు నిద్రమత్తులో ఉన్నాయి కదా, అలానే అనుకున్నాను. కానీ కళ్ళు పులుముకొని బాగా తెరిచి మరీ చూశాను. అవును, అక్కడ నిజంగానే ఎవరో నడుస్తున్నట్టుగా ఉన్నారు. కానీ చాలా విచిత్రంగా ఉంది. ఆ వ్యక్తి యొక్క ముఖం స్పష్టంగా లేదు. ఎలా ఉంది అంటే ఎవరో బాగా నల్లటి దుప్పటి కప్పుకొని అలా నడుస్తున్నట్టుగా ఉంది. ఆ దుప్పటి కూడా ఎలా అంటే చాలా హైట్లో ఉంది. ఒక మనిషి అంత హైట్లో ఉండే ఛాన్స్ కూడా లేదు. చాలా పెద్ద దుప్పటి, అది నేల మీద ఈడుస్తున్నట్టుగా వెళ్తుంది. ఎలా అంటే పెళ్లి కూతురు వెనుక ఎలా పొడవాటి చీరని ఈడ్చుకుంటూ వెళ్తారు క్రిస్టియన్ పెళ్లిళ్ళు, అలాంటిదే. కానీ నల్ల దుప్పటి. అయినా ఈ టైంలో అక్కడ ఎవరు నడుస్తున్నారు అనే ఆలోచన వచ్చింది. తెల్లవారుజామున 3 గంటలు దాటిద్ది. ఈ టైంలో ఫ్లోర్ మేడం కూడా నిద్రపోతారు. మరి ఎవరు అలా నడుస్తారు? నాకేం అర్థం కావటం లేదు. చూస్తుంటే విచిత్రంగానూ భయంగానూ ఉంది. అనుమానంగా అనిపించింది. కానీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఒకవేళ అమ్మాయిల్లో ఎవరైనా నిద్ర పట్టక వచ్చారేమో అనుకున్నాను.
కానీ ఆ తరువాత అర్థమైంది, మనిషి అంత హైట్ ఎలా ఉంటారు, దాదాపుగా స్లాబ్ వరకు. ఆ ఆకారం అటువైపుగా తిరిగి నడుస్తుంది, ముందుకు వెళ్తుంది, వెనక్కి వస్తుంది. కానీ ఎలా వెనక్కి వస్తుందో స్పష్టంగా కనపట్టలేదు. అంటే మనుషులం మనం వెనక్కి వెళ్ళాలి అంటే తిరుగుతాం కదా, అలా మాత్రం కాదు, అలాగే వెళ్తూ అలాగే వస్తుంది, ముందుకు వెళ్తుంది, వెనక్కి వస్తుంది. ఆ దృశ్యాన్ని చూడగానే నా గుండె చాలా వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఏదో తప్పు జరుగుతుంది అనే భావన అయితే కలిగింది. నేను ఇంకా దగ్గరగా చూద్దామని, స్పష్టంగా చూద్దామని ఆ మెట్లకు కొంచెం దగ్గరగా వెళ్ళాను. అక్కడి నుండి చాలా క్లారిటీగా ఉంది. అవును, ఎవరో ఖచ్చితంగా నడుస్తున్నారు. ఏదో ఉంది, కానీ ఆ నడక మామూలుగా మాత్రం లేదు, చాలా వింతగా ఉంది. ఏదో గ్లైడ్ అవుతున్నట్టుగా, అంటే కొంచెం తేలితే ఎలా ఉంటుంది ఆ విధంగా ఇలా వస్తుంది. ఆ నల్లటి దుప్పటి వెనుక ఎవరున్నారో చూడాలి అనిపించింది. ఎందుకంటే భయంలో కూడా మనిషికి ఒక ఆతృత ఉంటుంది కదా, అలాంటి ఆతృత నన్ను ఇంకా అట్రాక్ట్ చేస్తుంది. ఎంతసేపటికి ఆ ముఖం మాత్రం కనపట్టలేదు, ఎందుకంటే పూర్తిగా కవర్ చేసినట్టుగా ఉంది. నా చేతుల్లో టూత్ బ్రష్ మెల్లగా వణికిపోతుంది. ఏదో తప్పుగా ఉంది. ఈ టైంలో ఈ విధంగా ఎవరైనా ఉంటారా? భయం ప్రారంభమవుతుంది. అలా నేను చూస్తూ ఉండగానే అంతవరకు తిరుగుతున్న ఆకారం అక్కడే ఆగిపోయింది. ఆ మెట్ల దగ్గర అలానే నిల్చొని నా వైపే నిశ్చలంగా నిలబడి చూస్తుంది. నా గుండె మరింత వేగంగా కొట్టుకోవటం మొదలైంది. నాలో ఏదో తెలియని భయం పూర్తిగా నన్ను భయం ఆవహించింది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాను. వెంటనే వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు అనే ఆలోచన కూడా వచ్చింది. కానీ వెళ్ళాలి అని ఒక్క అడుగు వేద్దాము అనేసరికి నా కాళ్ళు కదలలేదు. ఏదో శక్తి, ఏదో అదృశ్య శక్తి నన్నక్కడే కట్టేసినట్టుగా అలానే నిలబెట్టేసింది. నేను వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఒక్క అడుగు వెనక్కి వేశాను, అంటే నా రూమ్ వైపుగా వెళ్ళాలని. చాలా కష్టం మీద అడుగును కూడా వేయాల్సి వచ్చింది. కానీ అప్పుడే ఆ ఆకారం కూడా వెనక్కి కదిలింది. నేను మళ్ళీ ముందుకొచ్చాను, అంటే ఒక్క స్టెప్ ముందుకే. ఆ ఆకారం కూడా ముందుకొచ్చింది. ఇదేంటి, నేను చేసినట్టుగానే చేస్తుంది అనే ఆలోచన వచ్చింది. ఇక పరీక్షించాలి అనుకున్నాను. నేను మళ్ళీ నా శక్తినంతా కూడా తీసుకుని వెనక్కి వెళ్ళాను. ఆ ఆకారం కూడా అచ్చం నాలాగే వెనక్కి వెళ్ళింది. ముందుకొచ్చాను, అది కూడా ముందుకొచ్చింది. ఎలా అంటే అచ్చం అద్దంలా ఉంది. నాకు అలానే అనిపించింది. మనం అద్దం ముందు ఎలా నిలబడితే అద్దంలోని ప్రతిబింబం కూడా అలానే ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా అలానే. నాకు అది అద్దం కాదు కదా, జూనియర్ బ్లాక్ అది. అక్కడ అద్దాలు ఎక్కడుంటాయి? సుమారుగా ఒక 2-3 సార్లు వెనక్కి వెళ్ళి ముందుకొచ్చాను. అచ్చం ఆ ఆకారం కూడా నాలాగే చేస్తుంది. సేమ్ టైమింగ్లోనే, సేమ్ మూమెంట్లోనే, ఒక్క సెకండ్ కూడా డిఫరెన్స్ లేదు. నా మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. అసలు ఇదెవరు, ఏంటి, నన్నెందుకిలా అనుకరిస్తుంది? స్పష్టంగా చూడాలి, అంత భయం ఉన్నప్పటికీ కూడా అది ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాను. ఇంకా దాన్ని నేరుగా చూసే ధైర్యం అయితే నాకు లేదు. ఆ పక్కనే గోడుంటే దాని పక్కకు వెళ్ళిపోయాను. దాని చాటున నిల్చొని దాన్ని చూడటానికి ట్రై చేస్తున్నాను. అప్పుడు నేను ఎలా అయితే చేశానో ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆకారం కూడా జూనియర్స్ బ్లాక్లో గోడ చాటున నిలబడింది. అచ్చంగా నాలాగే. నేను ఇలా చూస్తుంటే అది కూడా ఇలానే చూస్తుంది. నా జీవితంలో ఆ ఒక్క క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆ తరువాత నేను చూశాను. అది ఎలా ఉంది అంటే దాని ఫేస్ చెప్తున్నాను, చాలా నల్లగా ఉంది. అసహజమైనటువంటి నలుపు, ఎర్రని ఓ మట్టి రంగు లాంటిది. దాని కళ్ళు ఆ రంగుతో మెరుస్తున్నాయి. అది ఎలా అంటే సాధారణమైనటువంటి నలుపు కానీ కాదు. ఒక మనిషి అంత నల్లగా ఉండే ఛాన్స్ కూడా లేదు. భయంకరమైనటువంటి చీకట్లా ఉంది, కానీ చాలా స్పష్టంగా కనపడుతుంది. దానికి ముక్కు లేదు. ముఖమంతా ఎలా ఉంది అంటే చాలా నునుపుగా, చాలా చదునుగా ఉన్నట్టుగా ఉంది. నోరు లేదు, ముఖం లేదు, ఏమీ లేదు. అక్షరాలా ఏం కనపడటం లేదు. కానీ కనబడుతుంది ఏంటంటే, భగవంతుడా, ఆ కళ్ళు, దాని ముఖంలో ఉన్నటువంటి 2 కళ్ళు, అవి చాలా పెద్దగా ఉన్నాయి. ఎలా అంటే పెద్ద పెద్ద సైరన్ లైట్స్ ఎలా ఉంటాయి అలా ఉన్నాయి.
అవి కూడా ఎర్రగా మండుతున్నట్టు నిప్పులాగా కనకనలాడుతుంది. నిప్పు రంగులో ఉన్నటువంటి ఓ పెద్ద గోళంలా కనిపిస్తున్నాయి. ఆ కళ్ళు మండుతూనే ఉన్నాయి. ఆ కళ్ళు నన్నే చూస్తున్నాయి, నేరుగా నా కళ్ళల్లోకి చూస్తున్నట్టుగా. నా ఆత్మలోకి ఏదో ప్రవేశిస్తున్నట్టుగా ఓ రకమైనటువంటి భావన. ఇక నాకు ఏమనిపించింది అంటే, అలాంటి ఒక రూపాన్ని జీవితంలో కళ్ళ ఎదురుగా చూసేసరికి భయంతో గట్టిగా అరవాలి అనుకున్నాను, కేకలు వెయ్యాలి అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా నా నోటి నుండి శబ్దమే రావటం లేదు. నా గొంతు పూర్తిగా తడారిపోయింది, పెదవులు కదలటం లేదు. ఎలా అంటే నోరుకి ఏదో గమ్ము పెట్టినట్టుగా అయిపోయింది. నా శరీరం మొత్తం గడ్డ కట్టినట్టుగా అస్సలు కదలలేకపోతున్నాను. మొత్తం స్తంభించుకుపోయింది. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. కానీ ఆ భయంకరమైన రూపం మాత్రం ఇంకా నన్నే చూస్తుంది, నన్నే గమనిస్తుంది. ఆ ఎర్రని కళ్ళు అలానే మండుతూనే ఉన్నాయి. ఇక ఏదో ఒక అతి వ్యాకుల ప్రయత్నంతో నా శరీరంలో మిగిలి ఉన్నటువంటి ఆఖరి శక్తితో నేను నెమ్మదిగా వెనక్కి అడుగు వేశాను. అంతే, అది కూడా నెమ్మదిగా వెనక్కి కదిలింది. నేను మరో అడుగు వెనక్కి వేశాను. చాలా వేగంగా ఆ రూపం కూడా వెనక్కి కదిలింది. మీరు ఒక్కసారి ఆలోచించండి. చూడకూడని ఒక దృశ్యం, చాలా ఎత్తుగా ఓ భయంకర రూపం ఎలా ఉంటుంది? నేను మరింత వేగంగా వెనక్కి వెళ్ళాను. నడక కాదు, దాదాపుగా పరుగే అనుకోండి. వెనక్కి చూస్తూ వెళ్తున్నాను. అచ్చ నాలాగే అది కూడా పరిగెడుతుంది. ఇక నా రూమ్కి వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. అలా పరిగెత్తుకుంటూ నా రూమ్ వైపుగా వెళ్తున్నాను. నా మనసులో ఒక్కటే ఆలోచన, అక్కడికి వెళ్తే అంతా కూడా సెట్ అయిపోతుంది అని. అలా నేను 2-3 గదులైతే దాటుకుంటూ వేగంగా వెళ్ళిపోయాను. ఆఖరికి నా రూమ్ తలుపు దగ్గరకు వచ్చాను. చివరిసారిగా ఆ వైపు చూశాను. అంతే, అది కూడా నాలాగే నా వైపుగా చూస్తుంది. ఆ రూపం కూడా ఒక రూమ్ దగ్గరే నిల్చుంది. ఆ చాటు నుండి నన్నే గమనిస్తుంది, నిశ్చలంగా కదలిక లేకుండా. నా గుండె పగిలిపోతున్నట్టుగా అనిపించింది. ఊపిరి తీసుకోవటం కూడా చాలా కష్టంగా మారిపోయింది. ఇక వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా రూమ్ లోపలికి వెళ్ళిపోయాను. చాలా భయం వేస్తుంది. మా రూమ్ లోపల అంతా కూడా చీకటిగా ఉంది. అందరూ నిద్రపోతున్నారు. కానీ నాకు అవేమీ అనిపించడం లేదు. పూర్తిగా చీకటి. సాధారణంగా మా రూమ్లో రాత్రిపూట లైట్ అయితే ఆన్ చెయ్యం, ఎందుకంటే అందరూ నిద్రపోతారు కదా. ఎవరు ఎక్కడ పడుకున్నారో కూడా నా కంటికి కనబట్టలేదు. నా బెడ్ ఎక్కడుందో గుర్తు చేసుకోవటానికి ఆ చీకట్లోనే ఏదో ఓ గుడ్డిదాన్లా ఆ చేత్తో అలా తడుముకుంటూ వెళ్తున్నాను. అలానే ముందుకు నడుస్తున్నాను. అప్పుడే నాకు బెడ్ తగిలింది. అది నా బెడ్ కాదు, మరో బెడ్. అది కూడా కాదు, మరొక బెడ్. కానీ అప్పుడే ఆ భయంకర రూపం గుర్తొచ్చింది. నా శరీరంలో మళ్ళీ వణుకు మొదలైపోయింది. వెంటనే నా బెడ్ కనుక్కోవాలి, పడుకోవాలి, కళ్ళు మూసుకోవాలి అనే ఒకే ఒక్క ఆలోచన. అలా తడుముకుంటూ వెళ్ళేసరికి ఆఖరిగా నా బెడ్ అయితే దొరికింది. వెంటనే దాని మీద ఒక్కసారిగా దూకేశాను. దుప్పటి కప్పుకున్నాను. తల కాళ్ళు ఏమీ గ్యాప్ లేకుండా మొత్తాన్ని కప్పేసుకుని అలా పడుకున్నాను. కానీ కళ్ళు మాత్రం మోయటం లేదు. ఎందుకంటే కళ్ళు మూసిన ప్రతిసారి ఆ భయంకరమైన ముఖం నాకు కనపడుతుంది. ఆ మండుతున్న ఎర్రని కళ్ళే నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. శరీరం అంతా కూడా బాగా చెమటలు పట్టేశాయి. ఆ చీకట్లో ఆ టైంలో కూడా విపరీతమైనటువంటి చెమటలు. భగవంతుడా, నన్ను రక్షించు, నన్ను రక్షించు భగవంతుడా. రామా రామా. మెల్లగా రామనామాన్ని జపించడం మొదలుపెట్టాను. ఆ తరువాత ఏమైందో ఏమో తెలీదు, మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోయాను. అంటే ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో కూడా తెలియదు. కానీ ఆ రాత్రి నిజంగానే చాలా నరకంగా అనిపించింది. ఇక ఎక్కడో ఉదయం కాసేపు నిద్ర పట్టింది. కానీ ఆ నిద్రలో కూడా విపరీతమైన పీడకలలు. ఎలా అంటే నేను ఆ కారిడార్లో పరిగెడుతున్నట్టు, కొన్ని ఆకారాలు నన్ను వెంబడిస్తున్నట్టు. ఆ భయంకరమైన రూపంలాగే అవి కూడా ఉన్నాయి. ఎర్రని కళ్ళు వాటికి కూడా ఉన్నాయి. అవే పదే పదే కనిపిస్తున్నాయి. ఓ రకంగా నిద్రలో మూలుగుతున్నాను. అది ఉదయం 7 గంటల సమయం. మా రూమ్లో అందరూ కూడా నిద్రలేచారు. శ్రీరామనవం కదా, అందరూ స్నానం చేయటానికి రెడీ అవుతున్నారు. లహరి, లహరి, లే లహరి అని ఎవరో పిలుస్తున్నారు. నేను కదలలేకపోతున్నాను. నా శరీరం అంతా కూడా చాలా బరువుగా ఉంది.
కళ్ళు తెరవటం కూడా చాలా కష్టంగా ఉంది. ఏమైంది లహరి? లే, స్నానం చెయ్యి, ఈరోజు శ్రీరామనవం కదా అని నా ఫ్రెండ్ ఒకరు పిలిచారు. నేను అతి కష్టంతో కళ్ళు తెరిచాను. ఇక అందరూ కూడా నా చుట్టూ ఉన్నారు. నా వైపు కొంచెం చింతగా చూస్తున్నారు. లహరి, నీకు జ్వరం వచ్చినట్టుగా ఉంది, నుదుట ఎంత వేడిగా ఉందో అంటూ అని మరొక ఫ్రెండ్ ఇక్కడ టచ్ చేసి మరీ చూసింది. నిజంగానే నా శరీరం అంతా కూడా బాగా వేడెక్కిపోయింది. అలాగే ఒళ్ళంతా కూడా బాగా బరువుగా, విపరీతమైనటువంటి నొప్పులు, తల కూడా తిరుగుతున్నట్టుగా అనిపించింది. లేవగలవా? ఫ్లోర్ మేడంకి చెప్పాలా అని నా ఫ్రెండ్ అంది. నేను అని ఏదో చెప్పాలి అనుకుంటున్నాను, కానీ అస్సలు నా గొంతు నుండి మాట కూడా బయటికి రావటం లేదు. ఎందుకంటే అంత బలహీనంగా మారిపోయాను. ఇక వెంటనే నా ఫ్రెండ్ ఒకరు మా ఫ్లోర్ మేడం గారిని అయితే తీసుకొచ్చింది. ఆ మేడం వచ్చి నన్ను చూసింది. నన్ను తాకి చూసి చాలా ఫీవర్ ఉంది, వెంటనే డాక్టర్కి చూపించాలి అన్నారు. హాస్టల్ వార్డెన్కి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పారు. వార్డెన్ మేడం కూడా వచ్చారు. థర్మామీటర్ తీసుకొచ్చి అప్పటికే 103 డిగ్రీలకి చేరుకుంది. విపరీతమైన జ్వరం, చాలా ప్రమాదకరమైన స్థాయి, ఇంకా పెరుగుతున్నట్టుగా ఉంది. చాలా జ్వరం. ఇక వెంటనే మా అమ్మగారికైతే ఫోన్ చేయించారు. మా అమ్మ చాలా భయపడింది, ఏడ్చింది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పారు. కానీ మేడం ఏమన్నారంటే, మొదట హాస్టల్లో మందులైతే ఇప్పించి చూద్దాం, ఆ తరువాత అబ్జర్వ్ చేద్దామని చెప్పారు. డాక్టర్ని పిలిచి కన్సల్ట్ చేశారు. ఆయన కొన్ని టాబ్లెట్స్ అలాగే ఇంజెక్షన్ ఇచ్చారు. మేడం ఒక అటెండర్ ద్వారా వాటినైతే తెప్పించి నాకు ఇచ్చారు. ఒక వారం పాటు నేను అలానే అనారోగ్యంతో ఉన్నాను. సరిగ్గా స్పృహ ఉండేది కాదు. ఎప్పుడు నిద్రపోతానో తెలీదు, ఎప్పుడు లేచేదాన్నో తెలీదు. మధ్యలో మందులు ఇస్తారు, ఇలా మాత్రమే గుర్తుండేది. కానీ నిద్రలో కూడా పదే పదే ఆ భయంకర రూపాలు కనిపిస్తూ ఉండేవి. పీడకలలు నిత్యం కూడా నన్ను వెంటాడుతూనే ఉండేవి. ఆ ఎర్రని మండుతున్న కళ్ళు నన్ను చూస్తున్నట్టుగా ఉండేది, నన్ను వెంబడిస్తున్నట్టుగా ఉండేది. అలాగే రూమ్లో ఎవరూ లేకపోతే లహరి లహరి అని ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించేది. కానీ నా భయం మాత్రం రోజు రోజుకి మరింత దారుణంగా ఒక తార స్థాయికి చేరుకుంది. ఆ నల్లటి దుప్పటి కప్పుకున్న ఆకారం నా వెనుకే వస్తున్నట్టుగా అనిపించేది. నేను పారిపోతున్నట్టుగా అయిపోయేదాన్ని. కొన్నిసార్లు ఏంటంటే నిద్రలోనే స్లో మోషన్లో కదులుతూ ఉండేదాన్ని. ఆ ఆకారం దగ్గరకు వచ్చేస్తుంది, నన్ను చంపేస్తుంది, నన్ను మీద నుండి తోసేస్తుంది అని నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని అరుస్తూనే మేల్కొనేదాన్ని. నా రూమ్లో చూస్తే చుట్టూ అమ్మాయిలు వచ్చేసేవారు. ఏమైంది, మళ్ళీ పీడకలు వచ్చిందా అని అడిగేవారు. అలా రోజు రోజుకి నా పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. ఎలా అంటే చాలా దయనీయంగా మారిపోయింది. జ్వరం తగ్గటం లేదు, ఆ కలలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ తరువాత ఆ మందుల యొక్క ప్రభావం మెల్లగా కనిపించడం మొదలైంది. కానీ అప్పటికే నేను చాలా వరకు బలహీనంగా మారిపోయాను. సరిగ్గా తినలేకపోయాను, బరువు కూడా తగ్గిపోయాను. మా అమ్మ రోజు ఫోన్ చేసేది, అలాగే విచారించేది. నేను ఇంటికొస్తాను అని చెప్పాను. కానీ మేడం ఇంకా 2-3 రోజులు హాస్టల్లోనే ఉండి పూర్తిగా కోలుకున్న తర్వాత వెళ్ళమన్నారు. ఇంకా మేడంకి నిజం చెప్పాలి అనిపించింది. ఒక వారం తరువాత నాకంతా కూడా సెట్ అయిపోయింది అనుకున్నాక ఒకరోజు సాయంత్రం మా ఫ్లోర్ మేడం గారు నా రూమ్కి వచ్చారు. లహరి, ఎలా ఉంది నీకు? ఇప్పుడు ఒంట్లో అంతా బాగానే ఉందా అని అడిగారు. అవును మేడం, ఇప్పుడు బాగానే ఉన్నాను అనేసరికి, అయినా అంత సడన్గా నీకెలా జ్వరం ఎలా వచ్చింది? మాకేం అర్థం కావటం లేదు. మరి ఎంత సిక్ అయిపోయావేంటి? ఇంతకుముందు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగింది. అదేం లేదు మేడం, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నాను. చెప్పమ్మా లహరి, ఏంటా విషయం అని మేడం అడిగారు. నేను ఆ రాత్రి ఫేస్ చేసినటువంటి ఆ సంఘటన అంతా కూడా వివరించాను. మొదట్లో నమ్మలేదు. లహరి, నువ్వు నిద్రపోతున్నప్పుడు కలొచ్చుంటుంది, అలసటగా లేచుంటావు, ఏదో భ్రమ ఉంటుంది అన్నారు. లేదు మేడం, నేను పూర్తిగా మెలకుగానే ఉన్నాను, నేను బ్రష్ చేస్తున్నాను, చాలా క్లియర్గా చేశాను అని చెప్పేసరికి మేడం కాసేపటి వరకు ఆలోచనలో పడ్డారు. ఆ తరువాత లోతైన నిట్టూర్పు విడిచారు. లహరి, నీకు నిజం చెప్పాలి అంటే ఇదేమీ మొదటిసారి కాదమ్మా అని అన్నారు మేడం. ఏంటి మేడం?
మొదటిసారి కాదు అంటున్నారు అని అన్నాను ఆశ్చర్యంగా. ఇక్కడ కాదు, అలా రా బయటికి వెళ్దామని మేడం నన్ను రూమ్ బయటికి తీసుకువెళ్లారు. కారిడార్లో ఉన్నటువంటి ఒక మూల బెంచ్ పైన కూర్చోబెట్టారు. ఆవిడ కూడా పక్కనే కూర్చున్నారు. లహరి, ఈ హాస్టల్ గురించి ఓ చీకటి చరిత్ర ఉంది. అది మాకు వార్డెన్కి మేనేజ్మెంట్కి తెలుసు, కానీ స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా చెప్పము, ఎందుకంటే భయపడతారని అని చెప్పడం మొదలుపెట్టారు మేడం. నా గుండె మళ్ళీ వేగంగా కొట్టుకోవటం మొదలైంది. మేడం చెప్పడం కొనసాగించారు. ఈ హాస్టల్ దాదాపుగా 15 ఏళ్ళు దాటింది. మొదట చాలా బాగుండేది, కానీ 2008 అలాగే 9 కాలంలో కొన్ని దారుణమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఏం జరిగింది మేడం, ఏమైందప్పుడు అని అడిగాను నేను. ఆ టైంలో ఇక్కడ చదువుకునే అమ్మాయిలకి చాలా స్ట్రెస్ ఉండేది. చాలా కఠినమైనటువంటి కరిక్యులం, ఎక్కువ సిలబస్, కాంపిటీషన్, పేరెంట్స్ నుండి ప్రెషర్, ఇవన్నీ కలిసి కొందరు అమ్మాయిలు దాన్ని అస్సలు మనసుకు తీసుకోలేకపోయారు. చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు, ప్రెషర్ ఫీల్ అయ్యారు అని మేడం చెప్పారు. ఇక ఆ కాలంలోనే 3 అమ్మాయిలు, 3 ప్రకాశవంతమైనటువంటి భవిష్యత్తులు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆ విషయం చెప్పగానే ఒక్కసారిగా నా ఒళ్ళంతా కూడా వణకటం మొదలైంది. శరీరం గడ్డకట్టినట్టు అవుతుంది. ఎక్కడ మేడం, ఎక్కడ అని అన్నాను వణుకుతున్న గొంతులో. ఒక అమ్మాయి 4వ ఫ్లోర్లోనే ఉండేది. నువ్విప్పుడు చెప్పావు కదా, ఎగ్జాక్ట్గా అదే లొకేషన్ నుండి క్రిందకు దూకేసింది. నాకు శ్వాస ఆగిపోయినట్టయింది. మేడం, నేను దాన్ని ఎగ్జాక్ట్గా అక్కడే చూశాను అనేసరికి. అది మాత్రమే కాదబ్బా, ఆ తర్వాత 2 అమ్మాయిలు కూడా ఒకే రోజు వేరువేరు సమయాల్లో అక్కడి నుండి, అంటే కొంచెం దూరంగా దూకేశారు. ఇలా దాదాపుగా ఒక 4 సంఘటనలైతే జరిగాయి అని మేడం చెప్పారు. ఆ తర్వాత నుండి కొంతమంది అమ్మాయిలకు, ముఖ్యంగా చాలా సున్నితమైన వారికి ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉండేవి. చాలామంది కంప్లైంట్ చేశారు. కొన్నాళ్ళకి ఇలాంటి అనుభవం వాళ్ళకి మాత్రమే కాదు, మాకు కూడా ఎదురయ్యాయి. ఎలాంటి అనుభవాలు మేడం, మీరేమైనా చూసారా అని అడగ్గా, నేను కాదు కానీ కొంతమంది చూశారు. రాత్రి వేళల్లో ఎవరో నడిచే శబ్దాలు వినిపించడం, ప్రేత ఆకారాలు కనిపించడం, ఏడుపులు, భయంకరమైన దృశ్యాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవి అని మేడం చెప్పారు. మేడం, నిజం చెప్పండి, మీరేమైనా చూసారా అని అనగా, లేదమ్మా, నేనెప్పుడు కూడా చూడలేదు, నాకు అలాంటి వాటిపై నమ్మకం కూడా లేదు. కానీ ఎంతమంది చెప్తుంటే దాన్ని అబద్ధం అని ఎలా అంటాం చెప్పు. మేము మా తరపున ఒక పండితుణ్ణి పిలిపించి పూజలు చేయించాం, హోమాలు చేయించాం, హాస్టల్ మొత్తాన్ని కూడా పవిత్రం చేయించాం. కొన్ని రోజులు బాగానే ఉంది, కానీ ఆ తరువాత మళ్ళీ మొదలైంది. ఎంతైనా వయసులో ఉన్న పిల్లలు కదా. మరి ఇప్పుడేం చేస్తున్నారు మేడం? ఇప్పుడు మేము చాలా జాగ్రత్తగా ఉంటాం, అందుకే అమ్మాయిలందరికీ కూడా చెప్తూ ఉంటాం, మరీ ఎక్కువగా ఇబ్బంది పడొద్దు. ముఖ్యంగా మేమేం చెప్తాము అంటే, రాత్రివేళ ఒంటరిగా బయటికి రావద్దు అని, ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే గ్రూప్గానే వెళ్ళండి అని అందుకే 10 సార్లు చెప్తూ ఉంటారు. అయినా నువ్వు ఒంటరిగా వచ్చి మరీ తప్పు చేసావమ్మా, ఇంకెప్పుడు ఇలా రావద్దు అని మేడం చెప్పేసరికి, సారీ మేడం, ఏదో తొందరగా రెడీ అవ్వాలని చెప్పి అలా చేశాను. మేడం వెంటనే నా చెయ్యి పట్టుకున్నారు. లహరి, నువ్వేం భయపడకమ్మా, అదంతా కూడా అయిపోయింది, ఇంక నీకేం కాదు. కానీ మేడం, ఆ రూపం, ఆ కళ్ళు చాలా భయంకరంగా అనిపిస్తున్నాయి నాకు. ఇంకా అప్పుడప్పుడు కల్లోకి వస్తూ ఉంటాయి అనేసరికి, అమ్మా, అవి అంతరించిపోయిన ఆత్మలు తల్లి, ఎవరో బాధలో చనిపోయారు, అందుకే అవి ఇంకా శాంతిని పొందలేక అలానే తిరుగుతూ ఉంటాయి. కానీ నిజం చెప్పాలి అంటే అవి నీకేమీ హాని చెయ్యవు, కేవలం భయపెడతాయంతే అని మేడం ఓదార్చారు. ఆ తరువాత మేడం నాకు మరో విషయం కూడా చెప్పారు. లహరి, ఇక్కడ కనిపిస్తోంది కదా, ఎదురుగా రోడ్డు ఉంది కదా, దాన్ని చూస్తున్నావా అన్నారు. అవును, మా హాస్టల్ పక్కనే ఒక రోడ్డు అయితే ఉంటుంది. అవును మేడం, చెప్పండి అన్నారు. ఆ రోడ్డు కూడా చాలా ప్రమాదకరమైందమ్మా. ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఓ రకంగా చెప్పాలి అంటే ప్రతి ఏటా 20 మంది వరకు చనిపోతారు. ఎందుకో తెలీదు, ఈ ప్రాంతం అంతా కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని చాలామంది మాట్లాడతారు. ఆ రోడ్ కర్వ్ చూసావు కదా, ఎలా ఉన్నాయో. డ్రైవర్లు చాలా వేగంగా వెళ్తారు. రాత్రి వేళల్లో సడన్గా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.
ఇంకా చెప్పింది ఏంటంటే ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు కూడా అక్కడే తిరుగుతారు అని. మరి ఈ ప్రాంతంలో ఎంత నెగిటివిటీ ఉంటే అదంతా కూడా ఏకమగి ఒక ఫామ్ తీసుకుని ఆ రూపంలో తిరుగుతున్నాయి అని నాకైతే అర్థమైంది. నాకు మరింత భయంగా అనిపించింది. మేడం, ఇంక నేను హాస్టల్లో ఉండలేను, నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాను. లహరి, ఏం కాదమ్మా, కొద్ది రోజులే కదా, ఉండు, కావాలంటే నేను గ్రౌండ్ ఫ్లోర్కి మార్చేస్తానులే అని చెప్పారు. అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవని చెప్పారు. నీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే నాకు చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని మేడం నాకైతే హామీ ఇచ్చారు. ఇక మేడం చెప్పినట్టుగానే నన్ను పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే మార్చారు. కొత్త రూమ్, కొత్త రూమ్మేట్స్, అందరూ కూడా చాలా మంచివారు. కొన్ని రోజులు బాగానే గడిచాయి. అక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. నెమ్మదిగా నేనైతే నా ఇంటర్మీడియట్ని అక్కడే ఫినిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత మామూలు జీవితానికి తిరిగి వచ్చాను. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటన నా మనసులో ఇంకా అలానే ఉండిపోయింది. ఎప్పుడైనా తెల్లవారుజామున మేల్కొంటే మాత్రం ఆ భయం మాత్రం నాకు ఇంకా గుర్తొస్తూనే ఉంటుంది. మీరు అనుకోవచ్చు, ఇది చాలా చిన్న విషయం కదా అని. కానీ నాలాంటి వాళ్ళకి ఇది చాలా పెద్ద విషయం. ఎప్పటి నుండో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కానీ ఇన్నాళ్ళకి ఆ టైం అయితే దొరికింది. ఒకవేళ రాత్రి వేళ ఒంటరిగా ఎప్పుడైనా ఉంటే నాకు నేనుగానే ఫీల్ అవుతూ ఉన్నాను, అక్కడ ఏదైనా ఉంటుందేమో అన్నట్టుగా. ఎనీవే, ప్రస్తుతం నాకైతే పెళ్ళయింది. నేను ఇప్పుడు నా భర్తతో చాలా సంతోషంగా ఉంటున్నాను. కానీ 2018లో జరిగిన ఆ సంఘటన ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది అనూష లహరి గారి జీవితంలో జరిగినటువంటి ఓ భయంకరమైన సంఘటన. ఈ స్టోరీ విన్న తర్వాత అసలు మీకు ఏమనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి. నెక్స్ట్ థ్రిల్లింగ్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.